ఏపీ కాంగ్రెస్ చీఫ్గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత షర్మిల తన టార్గెట్ మొత్తం వైసీపీ మీదనే పెట్టేశారు. ఏపీలో వైసీపీ లేకుండా పోతేనే కాంగ్రెస్ పార్టీ బలపడుతుంది అన్నది ఆమె ఆలోచనగా ఉంది. అదే సమయంలో సొంత అన్న జగన్తో ఉన్న వ్యక్తిగత విభేదాలు కూడా ఆమెను వైసీపీ మీద మరింత టార్గెట్ చేసేందుకు పురుగొల్పుతున్నాయి. మరోవైపు వైసీపీపై పోరాడేందుకు తన టీంను రెడీ చేసుకున్నారు షర్మిల. ఈ క్రమంలో వైసీపీకి అడ్డాగా ఉన్న కడప గడ్డనే లక్ష్యంగా పెట్టుకున్నారు షర్మిల. కడపలో వైసీపీని ఖతం చేసే పనిలో బిజీగా ఉన్నారు ఆమె. కడపలో వైసీపీకి మైనార్టీ ఓట్ బ్యాంకు ఎక్కువ. ఇప్పుడు ఆ ఓటు బ్యాంకుని టార్గెట్ చేసేశారు షర్మిల. అందుకనే కడప నగర కాంగ్రెస్ అధ్యక్షుడిగా అఫ్జల్ ఖాన్ను కూడా ప్రకటించేశారు ఆమె. తెలంగాణలో మాదిరిగానే ఏపీలోనూ కాంగ్రెస్ను అధికారంలోకి తీసుకురావాలనే పట్టుదలతో ఉన్న ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల ఎట్టకేలకు కాంగ్రెస్ అధిష్టానం పెద్దలను ఒప్పించి మరీ ప్రత్యేకంగా తన టీంను ఏర్పాటు చేసుకున్నారు. ఈ మేరకు ఏపీలో తనతో కలిసి పనిచేసేందుకు ప్రత్యేకంగా కొంతమంది పేర్లతో కూడినటువంటి జాబితాను ఢిల్లీ అధిష్టానం పెద్దల దగ్గరకు తీసుకువెళ్లి మరీ ఆమోదముద్ర వేయించుకున్నారు. షర్మిల టీంపై పార్టీలో కొన్ని విమర్శలు వ్యక్తమైనా అవేమీ పట్టించుకోనట్టుగానే వ్యవహరిస్తున్నారు. పూర్తిస్థాయిలో తనకు అనుకూలమైన కార్యవర్గాన్ని ఏర్పాటు చేసుకోవడం ద్వారా భవిష్యత్తులోనూ తనకు ఇబ్బందులు ఉండవని, అసంతృప్తులకు తావుండదని షర్మిల అధిష్టానం పెద్దలను ఒప్పించి మరీ ఆమోదముద్ర వేయించుకున్నారు. వీరిలో ఎక్కువగా వైఎస్ రాజశేఖర్ రెడ్డికి సన్నిహితులుగా మెలిగిన వారే చాలామంది ఉన్నారు. మొత్తంగా 25 జిల్లాలకు కొత్త కాంగ్రెస్ అధ్యక్షులను నియమించారు. 13 మందికి రాష్ట్ర స్థాయి ఉపాధ్యక్షులు, 37 మందికి ప్రధాన కార్యదర్శులు, 10 మందికి నగర పార్టీ అధ్యక్షులుగా షర్మిల అవకాశం ఇచ్చారు. ఇక ఏపీ అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన తర్వాత షర్మిలపై ఆరోపణలు చేసిన కొంతమంది నాయకులను పక్కన పెట్టారు. మరోవైపు పీసీసీ పదవి చేపట్టినప్పటి నుంచి షర్మిల జగన్నే టార్గెట్ చేస్తూ వస్తున్నారు. ఈ విషయంలో హైకమాండ్ కూడా షర్మిలకు పూర్తి స్వేచ్ఛ ఇస్తోంది. ఇదిలా ఉంటే వైసీపీకి అడ్డాలాంటి కడప గడ్డ మీదనే షర్మిల ఎక్కువగా ఫోకస్ పెట్టారు. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీని కడప జిల్లాలో చావు దెబ్బతీసింది కాంగ్రెస్. దాని వెనక షర్మిల వ్యూహాలు ఉన్నాయి. ఏకంగా కడప ఎమ్మెల్యే సీటునే వైసీపీ కోల్పోయింది. అదే సమయంలో కడప సిటీలో కాంగ్రెస్కి 13% ఓట్లొచ్చాయి. అంటే 24,500 ఓట్లుగా చెప్తున్నారు. అదే వైసీపీకి 35% ఓట్లొచ్చాయి. కడపలో దశాబ్దాలుగా గెలవని టీడీపీ గెలవడం వెనుక కాంగ్రెస్ చీల్చిన వైసీపీ ఓటు బ్యాంక్ షేర్ ఉందనే ప్రచారం జరుగుతోంది. ఇక ఆ ఎన్నికల్లో కడప నుంచి వైసీపీ తరపున మాజీ మంత్రి అంజాద్ బాషా పోటీ చేశారు. కాంగ్రెస్ నుంచి అఫ్జల్ ఖాన్ బరిలో నిలిచారు. ఈ ఇద్దరు ముస్లిం అభ్యర్థులు. దీంతో హిందువైన టీడీపీ అభ్యర్థి మాధవిరెడ్డి మంచి మెజార్టీతో గెలిచారు. ఇక వైసీపీ, బీజేపీ తెరవెనక పొత్తు అంటూ షర్మిల చేసిన ప్రచారం కూడా ఫ్యాన్ పార్టీ ఓటమికి కారణమైంది. ముస్లింలు సైతం దీనిని బలంగా నమ్మడంతోనే మైనార్టీ ఓట్లు వైసీపీ నుంచి కాంగ్రెస్కి పెద్ద ఎత్తున మళ్లాయని ఆ ఎన్నికల తర్వాత జరిగిన విశ్లేషణ నిరూపించింది. ఇక వైసీపీ అభ్యర్థి అంజాద్ బాషాపై కూడా ముస్లిం మైనార్టీ సమాజంలో వ్యతిరేకత ఉండడం, ఆయన తమ్ముడి వ్యవహార శైలి కూడా వైసీపీని దెబ్బతీసిందని అంటున్నారు. ఈ నేపథ్యంలో కడప అసెంబ్లీ సీటుకు వైసీపీ ఇన్ఛార్జిగా అంజాద్ బాషానే ఇంకా కొనసాగించడం వల్ల కూడా ఆ పార్టీ మరింత వ్యతిరేకత మూటకట్టుకునే అవకాశాలున్నాయని చెప్తున్నారు. ఇవన్నీ గ్రహించిన మీదటనే కడప గడపలో వైసీపీని లేకుండా చేయాలన్న భారీ వ్యూహంతోనే షర్మిల కడప నగర కాంగ్రెస్ అధ్యక్ష పదవిని అఫ్జల్ ఖాన్కిచ్చారనే గుసగుసలు వినిపిస్తున్నాయి. మరోవైపు అంజాద్ బాషాపై ఇటు ముస్లింలలో అటు సాధారణ ప్రజల్లో వ్యతిరేకత ఉందని తెలిసినా వైసీపీ అధినేత జగన్ ఆయనకే పార్టీ పగ్గాలు అప్పగించారు. ఇదే ఇప్పుడు షర్మిల వ్యూహానికి కలిసి వచ్చే అంశం అవుతుందని రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం. అక్కడ అంజాద్ బాషా ఉన్నంతకాలం కాంగ్రెస్ దూసుకుని వెళుతుందని షర్మిల భావిస్తున్నారు. ఒక స్థాయిలో కాంగ్రెస్ పట్టు సాధించాక ఇక వైసీపీ ఎన్ని మార్పులు చేర్పులు చేసుకున్నా ఫలితం ఉండదని కూడా అంచనా వేస్తున్నారు. మరి ఈ విషయంలో వైసీపీ ఏ రకమైన చర్యలకు దిగుతుందో చూడాల్సింది. ఏది ఏమైనా ముందు కడపలోనే వైసీపీ నడ్డి విరగ్గొడితే ఏపీలో మరింతగా దూసుకుని పోవచ్చన్నదే షర్మిల ప్లాన్గా కనిపిస్తోంది. ఏదేమైనా షర్మిల వైసీపీని టార్గెట్ చేశారు. దానిని చాలా ఈజీగా వైసీపీ చూస్తూ ఊరుకుంటే రానున్న రోజుల్లో సొంత ఇలాకాలోనే రాజకీయంగా భారీ మూల్యం చెల్లించాల్సి వస్తుందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. మరి
షర్మిల స్టెప్కి వైసీపీ కొత్త ఎత్తుగడ ఏం వేస్తుందో చూడాలి.